స్కూల్లో కండోమ్ ప్యాకెట్లు కలకలం రేపుతున్నాయి. ఏకంగా అమ్మాయిలు చదువుకునే స్కూల్, దట్టు ఒక గవర్నమెంట్ స్కూల్ గా తెలుస్తోంది. అయితే ఈ స్కూల్లోకి కండోమ్ ప్యాకెట్లు ఎలా వచ్చాయి, దాన్ని పూర్తిగా అక్కడ క్లీన్ చేసే పనిని కూడా టీచర్లు ఆ పిల్లలతోనే చేయిస్తున్నారు. మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, సిగరెట్ పిక్కాలు ఇవన్నీ ఆ స్కూల్లోకి ఎలా వచ్చాయి? ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. జగిత్యాల జిల్లా సిఎస్ఐ స్కూల్లో కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాలు కలకలం రేపుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకి ఈ స్కూల్ అడ్డాగా మారినట్టుగా తెలుస్తోంది. విద్యార్థుల చేత ఆ కండోమ్ ప్యాకెట్లని ఒక టీచర్ శుభ్రం చేస్తాం. చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్కడ చెల్లా చెదురుగా ఇష్టారీతిన పడిపోయినటువంటి ఆ స్కూల్లో పిల్లల చేత క్లీన్ చేస్తున్నారు. అది గర్ల్స్ స్కూల్. అక్కడికి ఎవరో ఒకరు కొంతమంది వచ్చి ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడిన వ్యక్తులకు సంబంధించి వారిపైన చర్యలు తీసుకోకపోగా, ఫిర్యాదు చేయకపోగా, వాటిని చదును చేసే పని మాత్రం అక్కడ విద్యార్థులకు అప్పచెప్పి వారి చేత అక్కడ దగ్గరే ఉన్న టీచర్ వాటిని క్లీన్ చేస్తున్నాడు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు ఇలా స్కూల్లోకి ఎలా వచ్చాయి అంటే, ఆ గర్ల్స్ స్కూల్లోకి రాత్రి ఏదో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇది పక్కగా వారి దృష్టిలో ఉందా, నిజంగా అటువంటిదైనా జరిగి అటువంటి దృష్టికి వస్తే డెఫినెట్గా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సింది, ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇవ్వాల్సింది. కానీ ఏది చేయకుండా పిల్లలతోనే అది చదువు చేయించడం, క్లీన్ చేయించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలోని సిఎస్ఐ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కనే టీచర్ నిల్చొని మరి వారి చేత అక్కడ చదువుకునే పిల్లల చేత ఒక్కొక్కరికి ఒక్కో చీపురు కర్ర ఇచ్చి వాటిని క్లీన్ చేయించే పని చేపట్టాడు. ఇది చాలా అమానుషం, చాలా ఘోరం అని చెప్పొచ్చు. అసాంఘిక కార్యకలాపాలని ఒక రకంగా వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది ఎంకరేజ్ చేస్తున్నారనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే అది కంప్లైంట్ ఇవ్వకపోగా పిల్లల చేత దాన్ని శుభ్రం చేయించే పని చేస్తున్నారంటే చూసే వాళ్ళంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎస్, ఒకసారి మనం సంఘటన స్థలం నుంచి ఆ దృశ్యాలను చూడొచ్చు. మీరు మొదటి బాక్స్లో మీకు కనబడుతోంది. వాటన్ని కూడా మీరు అంతా చదువుకునే పిల్లలు అంతా కూడా అంతా కూడా మీకు మాస్క్ వేసాం. ఎందుకంటే పిల్లలకు సంబంధించి ఎగ్జిబిట్ చేయకూడదు కాబట్టి, వారి ఫేసెస్ మీకు చూపించకూడదు కాబట్టి అవంతా కూడా మాస్క్ వేసాము. సో అక్కడ ఆ పిల్లలంతా కూడా తలా ఒక చీపిరి కర్ర పట్టుకొని అంతా కూడా చదును చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. మద్యం సీసాలని అక్కడ పడేసినటువంటి ఆ కండోమ్స్ని తొలగిస్తున్నారు. సో పక్కనే ఒక టీచర్ ఉండి వారి చేతి ఇవంతా పని చేయిస్తున్నాడు. క్లీన్ చేయడమే కాకుండా వారి చేత మొత్తం ఆ చెత్తని, ఆ కండోమ్స్ని, ఆ రాలిపినటువంటి ఆకుల్ని మొత్తాన్ని క్లీన్ చేయించి నీళ్లు కూడా చల్లిస్తున్నారు. అంటే పిల్లలే పని చేస్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తున్నట్టు కనీసం పట్టించుకోకుండా, అరే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారినటువంటి ఈ పాఠశాల ఎలా చక్కదిద్దాలని ఒక ఆలోచన లేకుండా, కంప్లైంట్ ఇవ్వకుండా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా పిల్లలతో చదువు చేయించడం. మొత్తం ఇది ఇక్కడ ఆ కండోమ్ ప్యాకెట్లు అక్కడికి ఎలా వచ్చాయి, యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదు, కనీసం కంప్లైంట్ ఇవ్వలేదు, పిల్లలతో ఎందుకు క్లీన్ చేయిస్తున్నారు, ఇది హాట్ టాపిక్ గా మారింది. ఒకసారి మనం ఆ సంఘటన స్థలం నుంచి దృశ్యాలను చూద్దాం. జగిత్యాల జిల్లా సిఎస్ఐ గర్ల్స్ స్కూల్లో కండోమ్లు కలకలం రేపుతున్నాయి. ఆ కండోమ్లు అక్కడికి ఎలా వచ్చాయి, మద్యం సీసాలు, కండోమ్లు ప్యాకెట్ అక్కడ దర్శనం ఇచ్చాయి. అయితే వాటిని తొలగించే ప్రయత్నం టీచర్లు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరికి ఫిర్యాదు చేసినట్టుగా కూడా అప్పటికే కనిపించడం లేదు. కానీ ఆ పిల్లలతోనే, ఆడపిల్లలతోనే తలా ఒక చీపురు కర్ర ఇచ్చి వాటిని క్లీన్ చేయించే పనిలో పడ్డారు. పక్కనే టీచర్ ఉండి వారిని ఎలా క్లీన్ చేయాలి ఏంటంటూ కూడా చెప్తూ ఉన్నాడు. ఎంత అమానుషం అంటే అక్కడ అటువంటి సంఘటన జరిగిన తర్వాత వెంటనే ఫిర్యాదు ఇవ్వాల్సింది పోయి పిల్లలతో క్లీన్ చేస్తున్నారు. ఎంత దారుణం ఇది. ఒకసారి మా ప్రతినిధి చంద్రశేఖర్ దగ్గర వెళ్దాం. చంద్రశేఖర్, ఏం జరిగింది అక్కడికి, అవి ఎలా వచ్చాయి, నిజంగానే అది ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందా, ఎందుకు అటు సిబ్బంది కానివ్వండి, యాజమాన్యం, ప్రిన్సిపల్ ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, కంప్లైంట్ ఇచ్చారు నిజంగానే? ఎస్ మనోజ్, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా స్కూల్ అది ప్రభుత్వ ఎయిడెడ్ నిధులతో నడుస్తుంది. అది ప్రైమరీ స్కూల్, ప్రైమరీ గర్ల్స్ హై స్కూల్ సంగతి. దీంట్లో భాగంగా 26 జనవరి రేపు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి పాఠశాలను శుభ్రం చేసేటువంటి పనిని పిల్లలకు అప్పగించారు. ఆ పిల్లలకు అప్పగించినటువంటి నేపథ్యంలో విస్తుపోయేటువంటి సంఘటనలు మనకి దృశ్యాలు కనబడ్డాయి. అక్కడే లిక్కర్ బాటిల్స్, కండోమ్ ప్యాకెట్స్ ఇట్లాంటివన్నీ కూడా పరిసర ప్రాంతాల్లో కనబడితే దాన్ని క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీంతో సమాచారం అందుకున్నటువంటి మీడియా ప్రతినిధులు పాఠశాలకు వెళ్లారు. పాఠశాలకు వెళ్ళిన తర్వాత
ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మీరేంటి మీరు క్లీన్ చేస్తున్నారు, ఇక్కడ సిబ్బంది ఏమయ్యారు, అటెండర్ ఏమయ్యారు అంటే ఎవరూ లేరు, మేమే క్లీన్ చేస్తున్నామని చెప్పి పిల్లలు సమాధానం ఇచ్చారు. అక్కడే ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్లీజ్ రికార్డ్ చేయకండి, మీరు మేము చెప్పేది వినండి అంటూ ముందుకు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని స్థానిక విద్యాశాఖ అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాములు ఎంఈఓను పురమాయించారు. ఎంఈఓ సంఘటన స్థలానికి వెళ్లి పూర్తిగా రిపోర్ట్ తీసుకుంటాను, నివేదిక అందజేస్తాను. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు పాఠశాలను శుభ్రం చేస్తున్నారని చెప్తున్నారు. అంటే రెగ్యులర్ అక్కడ స్టాఫ్ క్లీన్ చేయరా? ఎప్పుడు ఈ మద్యం సీసాలని కండోమ్ ప్యాకెట్ అక్కడ గమనించలేకపోయారా? ఈ రోజు క్లీనింగ్ లో భాగంగా ఇది కనిపించిందా? జగిత్యాల జిల్లా కేంద్రంలో అది రిమోట్ ధర్మపురి రోడ్ లో ఉన్నటువంటి సిఎస్ఐ మిషన్ కాంపౌండ్ లో ఉంటుంది ఈ పాఠశాల. దీనిలో కొద్దిగా మాత్రమే స్ట్రెంగ్త్ ఉన్నారు. దీంతో అతిపెద్ద కాంపౌండ్, కొద్దిపాటి స్ట్రెంగ్త్ ఉన్నారు కాబట్టి పూర్తిగా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేటువంటి పరిస్థితి అక్కడ లేదు. తగిన పాఠశాల సిబ్బంది లేదు, శుభ్రం చేసేందుకు కావాల్సినటువంటి వనరులు లేవు అనేటువంటి సమాధానం విద్యాశాఖ నుంచి అక్కడి నుంచి వస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. అక్కడ విద్యాశాఖలో చాలా లూపోల్స్ ఉన్నాయి. గతంలో సైతం కొన్ని గురుకుల పాఠశాలలో ఇట్లాంటి సంఘటనలు ఎదురయ్యాయి పాములతోని. అలాగే బాత్రూమ్ లో సైతం వాళ్ళు కొంతమంది ఆవాసం లేక ఉండినటువంటి దుస్థితి సైతం మనం వెలుగులోకి తీసుకొచ్చాం గతంలో. మనోజ్, ఇలాంటి విద్యాశాఖ అధికారులు కూడా నిర్లక్ష్యంగానే సమాధానం చెప్తున్నట్టు అర్థమవుతుంది మీ మాటలు. ఎందుకంటే వనరులు లేవు, నిధులు లేవు, మేము పిల్లలతోనే చేయిస్తామంటే వనరులు నిధులు లేకపోతే పిల్లలతోనే చేయించడం, పిల్లలతోనే బాత్రూమ్ కడిగించడం, పిల్లలతోనే ఈ రకంగా మొత్తం క్లీన్ చేయించడం, అక్కడ ఏం జరుగుతోంది ఏందని కూడా పట్టించుకోకుండా మద్యం సీసాలని కండోమ్ ప్యాకెట్ని పిల్లలతో క్లీన్ చేయించడమా? ఎంత దుర్మార్గంగా ఉంది. దీనిపైన ఎవరు కంప్లైంట్ చేసి ఖచ్చితంగా నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి చెప్పడానికే ఇది పనికొస్తుందా, వాస్తవ రూపం దాల్చదా అని చెప్పేసి స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మనోజ్, ఈ క్రమంలో ఇలాంటి టెండెన్సీకి చెక్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీకు సరిపోయినటువంటి సిబ్బంది లేకపోతే ప్రైవేట్ గా ఎవరినైనా రిక్రూట్ చేసుకొని ప్రైవేట్ గా 1-2 రోజుల మందం తీసుకొని వాళ్ళకు కూలీ ఇచ్చైనా శుభ్రం చేయించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో పిల్లలతో చేయించడం ఏంటి అనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపైన విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారనే చర్చ మాత్రం కొనసాగుతుంది. మనోజ్, రైట్, ప్రజెంట్ ఈ ఘటన పైన ఎవరైనా చర్యలు తీసుకోబోతున్నారా? ఎలా ఉండబోతుంది? విద్యాశాఖ అధికారులు ఏం చెప్తున్నారు? డిఓ దృష్టికి వెళ్ళింది. సంఘటనకు సంబంధించినటువంటి సమాచారం ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ని పంపించారు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే హామీ మాత్రం ఇవ్వడం జరిగింది. పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. మనకు ఒక 1-2 days టైం అయితే పట్టే అటువంటి అవకాశం ఉంది. మనోజ్, రైట్ చంద్రశేఖర్. సో మొత్తం మీద జగిత్యాల జిల్లాలోని సిఎస్ఐ గర్ల్స్ స్కూల్లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుని కండోమ్ ప్యాకెట్లు, అక్కడ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు మొత్తం స్కూల్ని క్లీన్ చేయిస్తున్నామని చెప్పి టీచర్లు చెప్తున్నారు. కానీ అక్కడ ఆ కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాలని ఏకంగా పిల్లలతోనే క్లీన్ చేయించడం, అది కూడా ఆడపిల్లలతో ఒక్కొక్కరికి ఒక్కొక్క చీపురు కర్ర ఇచ్చి వారితో క్లీన్ చేయించడం అనేది కొన్ని దారుణ పరిస్థితిగా నెలకొంది. ప్రజెంట్ ఈ విషయంపైన విద్యాశాఖ అధికారుల